హాయ్ అండి. ఇవాళ అద్దరిపోయే బ్రేక్ఫాస్ట్తో వచ్చానండి. మీరు ఊహించి కూడా ఉండరు ఏంటనేది, దేంతో చేశాను ఇడ్లీ అనేది. వీడియో చూసేద్దామా? ఫస్ట్ లైక్ చేయండి. ఇప్పుడైతే రాత్రి నానబెట్టుకున్న పెసర్లు మిక్సీ జార్లో వేసుకొని 1 ఇంచు అల్లం ముక్క, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకున్న పిండిలో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. దాని తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, తురుముకున్న క్యారెట్ తురుము వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఇంగువ, 2 చెంచాల నీళ్లు, పావు చెంచా వంట సోడా. మీరు ఈ ప్లేస్లో ఈనో కూడా వాడచ్చు. ఇది మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇలా ఇడ్లీ ప్లేట్లో మనం ఇడ్లీలాగా వేసుకొని మనం స్టీమ్ అయితే పెట్టేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, అలానే ఎంతో హెల్దీ కూడా. ఇప్పుడైతే మన ఇడ్లీలు రెడీ అయిపోయినాయండి. చక్కగా ఇలా వేసుకొని మంచిగా మనకి ఏది కావాలంటే చట్నీ కావాలంటే చట్నీ ఏదన్నా తినండి. నేనైతే మంచి యోగర్ట్తో సర్వ్ చేసుకున్నాను.